వేణు ప్రజ్ఞ దగ్గర నుంచి బయలుదేరి నేరుగా ఇంటికి వెళ్లకుండా పార్కుకెళ్ళి కూర్చున్నాడు. అదృష్టం బాగుంది కాబట్టి ఉదయం తాను చెప్పిందేది తండ్రి వినలేదు. విని ఉంటే కథలో వచ్చిన చిత్రమైన మార్పుని అబద్ధంగా కొట్టేసేవారు. అర్చన దోషిగా మిగిలిపోయేది ఆయన దృష్టిలో. ఇప్పుడు అర్చన సంగతి, తన సంగతి పక్కన పెడితే తామిద్దరూ చేసిన తప్పుకి ఒక పసిప్రాణం బలి కాకూడదు. బాబు తన రక్తం. వేణు ఛాతీ ఉప్పొంగింది. నేను తండ్రినయ్యానా? దోషి అయితే అయ్యాను, కానీ తండ్రిని అయ్యాను. అది చాలు. చక్రవర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఆ రోజలా తాను రెచ్చిపోకుండా ఉండి ఉంటే ఎప్పటికీ తండ్రి అయ్యేవాడు కాదు. అది కూడా అర్చన ద్వారా. ఇప్పుడు అర్చన లేకపోయినా ఆమె ప్రతిరూపం బాబు ఉన్నాడు. బాబులో అర్చనని చూసుకుంటూ బ్రతికేయచ్చు. అర్చనని ఎంత ప్రేమించాడు, ఎంత ఆరాధించాడు. ఆమె తనని ఒక గడ్డిపోచులా తీసేసిన, అవమానించిన ఆమె వెంటపడి ఆఖరికి ఆ రోజు ఆ సంఘటన జరక్కపోయి ఉంటే అర్చన తనకి దక్కేదా? ఆమె ఆశలు, ఆశయాలు చాలా ఉన్నతమైనవి. వాటిని దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె తన ప్రేమని అంగీకరించేది కాదు. ఒక విధంగా ఆ సంఘటన ఆమెకి శాపం, తనకి వరంగా పరిణమించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది అది వరం కాదు, ఇద్దరికీ శాపమే అని. సార్, పల్లి సార్, పల్లి కావాలా? ఆలోచనలు చెదరగొట్టిన ఆ కుర్రాడి మీద బాగా కోపం వచ్చింది వేణుకి. తమాయించుకుంటూ వద్దు అన్నాడు. తీసుకోండి సార్, ప్లీజ్ సార్, ప్రాధేయపూర్వకంగా అడిగాడు కుర్రాడు. వేణుకి కొంచెం జాలేసింది. వాణ్ణి అక్కడి నుండి పంపిస్తే మళ్ళీ అర్చన గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోవచ్చన్నట్టుగా జేబులోంచి 10 రూపాయల నోటు తీసి పల్లీలు కొన్నాడు. కుర్రాడు హుషారుగా పల్లీ పల్లీ అని అరుస్తూ వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల ఆ కుర్రాడిని చూస్తుంటే వేణుకి ఏదోలా అనిపించింది. చదువుకోవలసిన వయసులో వాడికి కర్మేంటి? ఏ తల్లికని వదిలేసిందో పాపం. ఇలా బాలకార్మికుడిగా బ్రతకాల్సి వచ్చింది. బాలకార్మికుడు. వేణు సడన్గా తనకి ఏదోగా అనిపించింది. బాలకార్మికుడు ఎందుకయ్యాడు? వాడి తల్లి, తండ్రి వదిలేశారా వాణ్ణి? తల్లి తండ్రి వదిలేసిన పిల్లలు ఇలా అవుతారు. అవును. వేణు ఆపాదమస్తకం వణికింది. వెంటనే బాబు గుర్తొచ్చాడు. బాబుని తెచ్చుకోవాలి. వెంటనే వెళ్ళి నేను తనని చూడాలి. తన ప్రాణానికి ప్రాణంగా తన కంటి పాపలా వాణ్ణి పెంచుకోవాలి. అర్చన కసాయిది, తను కసాయివాడు కాదు. తన బాబుని తను పెంచుకుంటాడు. వేణుకి ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు. ఎలా ఉన్నాడో తన రక్తం పంచుకు పుట్టిన బాబు, వాణ్ణి చూడాలి. అవును, చూడాలి. వెంటనే తనతో తెచ్చుకోవాలి. చివాల్న బెంచ్ మీద నుంచి లేచాడు. పార్కింగ్ ప్లేస్లో పెట్టిన బండి మీద కూర్చుని ఉద్వేగంగా స్టార్ట్ చేసి ఇంటివైపు పోనించాడు. వేణు గేటు తోసుకుని లోపలికి నడిచేటప్పటికి వాకిట్లో అరుగు మీద కృష్ణస్వామి కూర్చుని ఉన్నాడు. వాకిలి శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి ఉంది. అరుగు మీద దుమ్ము ధూళి అంతా పోయి కూర్చోడానికి వీలుగా ఉంది. పనమ్మాయి లోపల నుంచి ప్లాస్టిక్ చేటలో చెత్త తీసుకుని వచ్చి ఓ మూలగా పెట్టిన కవర్లో చెత్త వేసింది. అదంతా చూడగానే తండ్రి పరిశుభ్రతకి ఎంత విలువిస్తాడో వేణుకి గుర్తొచ్చింది. మొహమాటంగా కొన్ని క్షణాలు గేట్లోనే నిలబడిపోయాడు. తనింట్లో అతనికి కొత్తగా మొహమాటంగా అనిపించింది. రానాన్న, ఏం అలాగే ఆగిపోయావు? చాలా ప్రశాంతంగా ఆహ్వానించాడు కృష్ణస్వామి. వేణు ముందు 2 అడుగులు సందేహంగా వేసిన బాబు గుర్తుకు రావడంతో అనుకోకుండానే అతని అడుగుల్లో వేగం పెరిగింది. కళావిహీనమైన ఆ కళ్ళలో చిన్న వెలుగు వెలిగింది. తండ్రికి దగ్గరగా నడిచి ఆయన పక్కనే అరుగు మీద కూర్చుని నెమ్మదిగా అన్నాడు. నాన్న, బాబు ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఏ బాబు? కొంచెం చిత్రంగా చూశాడాయన. అది అర్చన బాబు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న కృష్ణస్వామి నెమ్మదిగా అడిగాడు. ఇప్పుడు నమ్మకం కలిగిందా? బాబు నీ కొడుకే అని. వేణు తల వంచుకున్నాడు. ఏమైందిరా? అర్చన బాబుని ఎందుకు వదిలేసింది? మీ అనుబంధానికి గుర్తేనా బాబు? వేణు నిట్టూర్చాడు. బాబుకి మేమే తల్లిదండ్రులం నానా. కానీ చెప్పరా? ఉదయం ఏదో చెప్తూ ఉంటే నాకు నిద్ర పట్టింది. చెప్తాను నాన్న, కానీ ఇప్పుడు కాదు. మనం ఈ రాత్రికే మన ఊరు వెళ్ళిపోదాం. నాకు బాబుని చూడాలని ఉంది. ఆయన మనసు ఆర్ద్రమైంది. వేణు భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి నొక్కుతూ అలాగే వెళ్దాం నానా అన్నాడు. వేణు కళ్ళలో ఆనందం విరిసింది. అయితే ఇప్పుడే ఫోన్ చేసి టికెట్లు బుక్ చేస్తాను నానా. బస్సులో వెళ్దామా? కాకినాడ దాకా బస్సులున్నాయి, ఏసీ బస్సులు. అక్కడి నుంచి మన ఊరికి మంచి బస్సులో వెళ్దాము, లేకపోతే ట్యాక్సీలో వెళ్దాం అన్నాడు. అలాగే నీ ఇష్టం. ఇంతకీ నువ్వు భోంచేసావా? అప్పుడు గుర్తొచ్చింది వేణుకి ఆయనకి భోజనం ఏర్పాటు చేయలేదని. నాన్న, మీకు భోజనం అంటూ ఆగిపోయాడు. పద, కాళ్ళు చేతులు కడుక్కురా, అన్నం తిందాం అన్నాడాయన అరుగు మీద నుంచి లేస్తూ. అన్నమా? అయోమయంగా చూశాడు వేణు. నాకు వంటొచ్చు కదరా. ఓ,
వేణు చూపులు గుమ్మంలోంచి లోపలికి ప్రసరించడానికి ప్రయత్నిస్తూ తాను లేచి లోపలికి నడిచాడు. గుమ్మం దగ్గరే మంచి పరిమళం, అగరొత్తుల పరిమళం. ఇల్లంతా చాలా పరిశుభ్రంగా ఉంది. పనమ్మ అయితే శుభ్రం చేయించి నాన్న వంట చేసినట్టున్నాడు. తనొక ఫూల్ అని మరోసారి రుజువు చేసుకున్నాడు. వేణు మనసులోనే నొచ్చుకుంటూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చేసరికి విస్తరాకుల్లో అన్నం కూర వడ్డించి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు కృష్ణస్వామి. వేణు మౌనంగా వచ్చి తండ్రి పక్కనే కూర్చున్నాడు. ఎంతకాలమైంది నాన్నతో కలిసి భోంచేసి. వేణు కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. అవి బయటకు రాకుండా మంచినీళ్లు తాగి భోజనానికి ఉపక్రమించాడు. వేణు హై స్కూల్కి వచ్చిన దాకా ప్రతి పూట ఖచ్చితంగా తండ్రితో కలిసి భోజనం చేసేవాడు. వేణుకి 7 ఏళ్ల వయసులో ఉపనయనం జరిగింది. గాయత్రి మంత్రం చెవిలో పడిన మరుక్షణం వేణులు దివ్యమైన తేజస్సు, అంతులేని విజ్ఞానం కలుగుతాయని కృష్ణస్వామి నమ్మకం. నిజం చెప్పాలంటే వేణు చాలా తెలివైనవాడు. అతని జీవితం అనుకోకుండా తిరిగిన మలుపు వలన అతను ఒక బ్యాంక్ మేనేజర్గా ఉండిపోవలసి వచ్చింది. కానీ ప్రయత్నించి ఉంటే కలెక్టర్ కావాలన్న తండ్రి కోరిక తప్పకుండా తీర్చగలిగేవాడు. నీళ్లు నిండిన అతని కళ్ళకి పళ్ళెంలో పదార్థాలు మసకగా కనిపించాయి. ఉపనయనం అయ్యాక కొంతకాలం పాటు ప్రతిపూట భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన ఆచారాలను దగ్గరుండి అమలు చేయించాడు. గాయత్రి మంత్రం చదివావా లేదా అంటూ పదే పదే అడిగి తెలుసుకునేవాడు. సంధ్యావందనం చేయించడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. వేణుకి హఠాత్తుగా ఒకటి అనిపించింది. సుమారు హై స్కూల్ చదువు అయిందాకా పాటించిన ఆచారాలను తను ఎప్పుడు ఎలా వదిలేసినట్టు అతనికి ఎంత ఆలోచించినా ఆ విషయం గుర్తురాలేదు. సరిగ్గా భోజనం చేయవేను. ఇప్పుడు బాధపడినంత మాత్రాన కోల్పోయిన జీవితాన్ని, ఆనందాన్ని తిరిగి పొందలేము. అందుకే పెద్దలంటారు, గతం అనేది ఒక క్యాన్సిల్డ్ చెక్కు లాంటిది. మర్చిపో. ఏం చెయ్యాలో అమ్మతో ఆలోచించి చేద్దాం, సరేనా? ఆయన మాటల్లోని ఆర్ద్రత, ఆప్యాయత వేణు కన్నీళ్లను మరింత ఎక్కువ చేస్తుంటే బలవంతంగా కన్నీళ్లు అదిమి పట్టి అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రాత్రి 9:30కి కాకినాడ వెళ్లే బస్కి టికెట్ బుక్ చేశాడు. సూట్ కేసులో 2 జతల బట్టలు సర్దుకుని ఇంట్లో సర్దుకోవలసినవి ఏమైనా ఉన్నాయేమో చూశాడు. అంట్ల గిన్నెలన్నీ పెరట్లో పంపు దగ్గర వేసి గిన్నెల గంప అక్కడ పెట్టాడు. జాగ్రత్తగా పెరటి తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు. వంటగదిలో అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సిలిండర్ ఆఫ్ చేశాడు. వాకిట్లోకి వెళ్ళి తండ్రి పక్కన కూర్చుని నెమ్మదిగా అడిగాడు, నాన్నగారు, బాబుని అమ్మే చూసుకుంటుందా? ఆయన వేణువైపు చూసి మెత్తగా నవ్వాడు. లేదు, అమ్మకి ఆ బాబెవరో ఏమిటో తెలీదు. ఆవిడ షాక్లో ఉంది. నీలవేణి అని ఒక అమ్మాయి మనింట్లో పని చేస్తుంటుంది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ అమ్మాయి బాబుని తాను పెంచుకుంటానని తీసుకుంది. వేణు కంగారుగా అడిగాడు, ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? మనింట్లోనే ఉంటుంది, భయపడకు. బాబు ఎక్కడికి వెళ్ళే సమస్య లేదు. అమ్మయ్య. వేణు గుండె కుదుటపడింది. ఏటీఎంకి వెళ్ళొస్తాను నాన్న అంటూ బయటకు వెళ్ళబోతున్న వేణుని వారిస్తూ అన్నాడు కృష్ణస్వామి. డబ్బులు నా దగ్గర ఉన్నాయిలేరా. నువ్విప్పుడు ఓ 5,000 కోసం ఏటీఎం దాకా ఎందుకు? నా దగ్గర అసలు లేవు నాన్న. పర్వాలేదురా, నీ డబ్బు నా డబ్బు అంటూ మనకి తేడాలేం లేవు కదా. ఇంట్లో ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. కూర్చో. ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నట్టున్నావు. ఇంకా ఎంత టైం ఉంది మన బండికి? కూర్చున్నాడే కానీ ఏం మాట్లాడాలో అర్థం కాని వేణు కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతని మనసు నిండా బాబు నిండిపోయి ఉన్నాడు. ఎలా ఉన్నాడో చిట్టి తండ్రి. తన పోలిక, అర్చన పోలిక, ఆ రాక్షసి పోలిక రాకుండా ఉంటేనే హాయి. అవును, ఆమె రాక్షసి, అందమైన రాక్షసి. తన సున్నితమైన మనసుని ముక్కలు చేసి ఆ ముక్కలు మరింతగా గుండెల్లో గుచ్చుకునేలా ఆ గుండెల మీద నుంచి నడిచి వెళ్ళిపోయిన గుండెలేని ఆడది. అందమైన ఆ రూపం వెనుక ఎంత కాఠిన్యం, ఆ మనసు ఎంత పాషాణం. అలాంటి ఆడదాన్ని ప్రేమించడం తను చేసిన పొరపాటు. ప్రేమించి వెంటపడ్డం, ఆమె చీత్కారాలు, అవమానాలు భరించడం, చివరికి ఆమె అహంకారం దిగిపోయిందనుకుని నిస్సహాయంగా తన చేయి అందుకుని తనతో నడుస్తుందని ఆశించి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ పొరపాట్లే. ఎన్ని పొరపాట్లు చేశాడు. వీటిని సరిదిద్దుకుని సవ్యంగా జీవించడానికి తనకి ఎంతకాలం పడుతుందో అంతదాకా అమ్మా నాన్నలకి మానసిక క్షోభే కదా. ఇది న్యాయమా? తను చేసింది ధర్మమా? ఒక యువతి కోసం కంటి దీపంలా పెంచుకున్న తల్లిదండ్రులకి ఇంతటి శిక్ష వేసిన తాను వాళ్ళని క్షమించమని ఎలా అడగగలడు? బీఎస్సీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన తను అర్చన కోసం ఆమెని భార్యగా పొంది చక్కటి దాంపత్య జీవితం గడపడం కోసం బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, బ్యాంక్లో తనకి ఉద్యోగం రావడం అంతా జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిన గాయం. మానని గాయం చేసింది ఈ యాక్సిడెంట్.
ఆ రోజు చక్రవర్తి బ్రతిమలాడాడు. వద్దురా, నా మాట విను. నేను సరదాకి రాస్తున్నాను బ్యాంక్ ఎగ్జామ్స్. నీలాగా నాకు పెద్ద అంబిషన్స్ లేవు. నా మాట విని సివిల్స్కి ప్రిపేర్ అవ్వరా అని. తను వింటేనా? నో, అర్చనని పెళ్లి చేసుకోవాలి. ఆమె కోల్పోయిన జీవితానందాన్ని నేను తనకి ఇవ్వాలి. అందుకు ఉద్యోగం సంపాదించాలి. అనుకున్నట్టే జరిగింది. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, సెలెక్ట్ అవ్వడం అంతా యాదృచ్ఛికం. తనేం కష్టపడలేదు. చాలా ఈజీగా వచ్చింది ఉద్యోగం. చక్రవర్తి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. చక్రవర్తి ఒక్కడే కొడుకు. అతనికి ఉద్యోగం చేసే అవసరం ఏమాత్రం లేదు. కానీ ఉద్యోగం చెయ్యాలి కాబట్టి సరదాగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు. ఉద్యోగం వచ్చింది. అయితే అంతకు ముందే డిగ్రీ అయిపోగానే అతని మేనత్త కూతురు మాధవితో అతని వివాహం కూడా అయిపోయింది. మాధవి మంచమ్మాయి. గొప్ప అందగత్తె కాకపోయినా చామన ఛాయితో, గుండ్రటి మొహంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి స్నేహశీలి. అర్చన విషయం చక్రవర్తితో చెప్తే అతను ముక్కు చీవాట్లు పెట్టాడు. భవిష్యత్ చేతులారా పాడు చేసుకుంటున్నావు. నీకెందుకురా అమ్మాయి గొడవ? నిన్ను ప్రేమించడం లేదని చెప్పింది కదా అంటూ ఎంత చెప్పినా. వేణు పట్టిన మొండి పట్టుకి మాధవి సపోర్ట్ ఇవ్వడంతో వేణు కోరిక నెరవేరింది. వేణుకి జుట్టు పీక్కోవాలనిపిస్తోంది. తలని తాను ఎడాపెడా కొట్టుకోవాలనిపిస్తుంది. ఎదురుగా నుదుట నామాలతో కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న తండ్రి అతని కంటికి విష్ణుమూర్తిలా అనిపించాడు. ఆలోచనల నుంచి బయటపడాలి. తల విదిల్చి లేచాడు. లోపలికి వెళ్ళి గోడ గడియారం చూశాడు. 8:15 బయలుదేరాలి. బయటకు వచ్చి మెల్లిగా అన్నాడు, నానా, బయలుదేరుదామా? కృష్ణస్వామి ధ్యానంలో నుంచి కళ్ళు తెరిచాడు. వెళదాం పదా అంటూ లేచి కండువా దులుపుకుని భుజం మీద వేసుకుని లాల్చీ వేసుకోవడానికి లోపలికి నడిచాడు. అర్చనకి తాను 3 సంవత్సరాలు ఎంతో ఉల్లాసంగా గడిపిన ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉంటే అప్పటిదాకా నిరాశతో, నిస్పృహతో, విషాదంతో నిండిన మనసంతా కొత్తగా చైతన్యం నింపుకున్నట్టయింది. ఇదే చెట్టు కింద కదా ఎప్పుడు తను, నీలు, లీల కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఈ క్యాంటీన్ దగ్గరే కదా గంటలు గంటలు కాఫీలు తాగుతూ బాతాకానీ వేస్తూ గడిపేవారు. ఈ వేదిక మీదే కదా తను అందరి చేత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించింది. ఇదే తన క్లాస్. అణువణువున ఆనందం. ఇదే ఈ క్లాస్లోనే. వేణు స్నేహితురాలు ఆగిపోయింది. ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. నీరసంగా వెనక్కి తిరిగింది. గంట వినిపించింది. కాలేజ్ అయిపోయింది. అడుగులు వేగంగా వేసుకుంటూ ప్రిన్సిపల్ రూమ్ వైపు నడిచింది. సింహాచలం ఎదురొచ్చాడు. వెళ్దామా సింహాచలం అడిగింది. లేదమ్మా, ఆయమ్మ అక్కడ లేరట, ఇంకెక్కడికో వెళ్ళిపోయారట. మీరు కావాలంటే రేపు కొత్త మేడం వస్తారు, కలుస్తారా అడిగాడు. పొంగుతున్న పాల మీద గిన్నెడు నీళ్లు ఒలికిపోయాయి. ఆశలన్నీ అణగారిపోయాయి. మళ్ళీ భవిష్యత్ క్వశ్చన్ మార్క్ దగ్గరికి వచ్చింది. ఈ జీవితం నిండా క్వశ్చన్ మార్క్లేనా? నవ్వొచ్చింది. జీవం లేని నవ్వు. ఏం మాట్లాడకుండా తల అడ్డంగా తిప్పి వెనక్కి తిరిగింది. కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ, అంధకారం అలుముకున్న భవిష్యత్తు. అర్చనకి ఉప్పెనగా దుఃఖం వచ్చింది. ఏమిటి జీవితం? కొన్ని రోజుల ముందు తాను వేణుని వదిలేసి వచ్చిన కన్యగానే ఉండేది. కానీ భవిష్యత్ గురించి ఒక నిర్ణయానికి వచ్చే లోపలే ఆ సంఘటన జరిగిపోయింది. ఆ రోజు వేణు అలా ఉద్రేక పడకపోయి ఉంటే ఈ జీవితం ఇంకో రకంగా ఉండేది. తన ఆశలు అర్చనగానే మిగిలేది. కానీ ఇప్పుడు తను అర్చన కాదు, మిసెస్ వేణు. నో, అలా జరగకూడదు. ఎన్నటికీ జరగకూడదు. అర్చనకి దిగులుగా, బాధగా, తన మీద తనకే జాలిగా అనిపిస్తోంది. ఈ వెధవ బ్రతకాల్సిన అవసరం ఉందా అనిపించింది కాసేపు. చావడానికి కూడా ధైర్యం కావాలి అనుకుంది. తనకి బ్రతికే ధైర్యం ఉంది కానీ చచ్చే ధైర్యం లేదు. ఏం జరిగినా బ్రతకాలి, ఎలాగైనా బ్రతకాలి. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఆటో పిలిచి ఎక్కింది. తనకున్న ముఖ్యమైన స్నేహితురాళ్లలో లీలా కూడా ఉంది. తన దగ్గరకు వెళ్ళాలి. లోకం గొడ్డుపోలేదు. నీలిమ లాంటి వ్యక్తిత్వం లేనిది కాదు లీలా. మంచి మనసున్న మనిషి. దానికి చాలా ఆశయాలే ఉండేవి. బహుశా పీజీ పూర్తి చేసి ఉంటుంది. నీలిమల పెళ్లి చేసుకుని ఉండకపోవచ్చు. తనకు బాగా గుర్తున్న లీలా ఇల్లు సునాయాసంగానే తెలుసుకోగలిగింది అర్చన. చిరకాల స్నేహితురాల్ని చూస్తానన్న ఆనందంతో ఓ క్షణం శరీరం అపాదమస్తకం ఆనందంతో నృత్యం చేసింది. ఒక్కసారి ఆ రోజుల్లో అందరూ కలిసి చేసిన అల్లరి, కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి వెన్నెల రాత్రుల్లో డాబా మీద కూర్చుని పాత సినిమాల్లో పాడుకున్న పాటలు, ఒకరికి వచ్చిన ప్రేమలేఖలు, మరొకళ్ళు చదువుకుంటూ పొందిన చిత్రమైన ఆనందం అన్నీ గుర్తొచ్చాయి. తనను చూడగానే ఎగురుతూ వచ్చి వాటేసుకుంటుందని ఆశించిన అర్చనకి
నిరాశే మిగిలింది. అర్చన రాకను ఆహ్వానించింది, కానీ ఆనందంగా స్వీకరించలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానన్న గర్వం ఆమెలో తొంగి చూసింది. పైగా లీలా పెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నిశ్చయమైంది. ఆశ్రయం కోరి వచ్చిందని తెలియగాని నిర్దయగా అంది, సారీ అర్చన, నువ్వు ప్రాణ స్నేహితురాలివే, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నీకు సాయం చేయడం నా గొయ్యిని నేను తవ్వుకోవడం అవుతుంది, ఏమీ అనుకోకు. అర్చన నిట్టూర్చింది. ఆమె ఆశపడిన దారులన్నీ మూసుకుపోయాయి. గర్భిణి, ఉదయం నుంచి తిండి లేకుండా తిరుగుతోంది. చేతిలో డబ్బుంది, హోటల్ రూమ్ తీసుకోవచ్చు, కానీ ఎవరన్నా చూస్తే చూడ్ని అనుకునే పరిస్థితి కాదు. అటు కన్న తల్లిదండ్రులు, ఇటు భర్త పేరుతో ఓ వ్యక్తి. తనకి ఉన్న విషయం అందరికీ తెలుసు. ఈ విశాఖపట్నం తాను పుట్టి పెరిగిన ఊరు. ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ కనిపించవచ్చు. ఏంటమ్మా హోటల్లో ఉన్నావేంటి అని అడగవచ్చు. సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? అవును, ఏమని చెప్పాలి? తల్లి తండ్రి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు అని చెప్పాలా? నా మొగుడిని నేను వదిలేసి వచ్చాను అని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఎందుకు అని అడిగితే ఆ ఎందుకుకి తన దగ్గర సమాధానం ఉందా? అర్చనకి ఆకలితో పాటు అవమాన భారం కూడా కలిసి ఒళ్ళంతా తూలిపోతుంది. అగమ్య గోచరంగా బయటకి వచ్చి ఆలోచిస్తున్న అర్చన తట్టుకోలేని ఆసక్తతో తనకి ఎదురుగా కనిపించిన హోటల్లోకి దూరింది. ఆ క్షణంలో ఆమెకి మూసుకుపోయిన దారుల్లో చిన్న వెలుగు చూపించడానికే ఆ దైవం ఆ హోటల్కి పంపించాడేమో అనే భావన తనకి కలిగింది. జగన్మాతే హేమలత రూపంలో కనిపించింది. ప్రస్తుతం కాలేజ్ ప్రిన్సిపల్, ఒకనాటి కెమిస్ట్రీ లెక్చరర్. అర్చనని చూడగానే గుర్తుపట్టింది. సంతోషం వెల్లివిరుస్తున్న మొహంతో ఆత్మీయంగా పలకరించింది. ఏమ్మా అర్చన, ఏంటిలా వచ్చావు? ఎలా ఉన్నావు? ఆమెని చూడగానే భయం కంగారు కలిగిన అర్చనకి ఆ పలకరింపు పన్నీటి జల్లులా అనిపించింది. బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? చాలా హాయిగా ఉన్నాను. అరుగు మా వారు. హ్యాండ్ వాష్కి వెళ్ళి వస్తున్న భర్తని అర్చనని అతనికి పరిచయం చేస్తూ అంది. ఈ అమ్మాయి అర్చన అని, నాకిష్టమైన స్టూడెంట్ అని చెప్పాను కదా మీకు చాలాసార్లు. ఓ నైస్, హౌ ఆర్ యూ అర్చన అడిగాడాయన. నల్లటి హేమలతకి హ్యాండ్సమ్ హస్బెండ్. అర్చన పల్చగా నవ్వి థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఫైన్ అంది. మళ్ళీ కలుస్తాను మేడం అంటూ వెళ్ళబోతున్న అర్చన చేయి పట్టుకుని ఆపుతూ, ఎక్కడికి? కూర్చో కలిసి తిందామంటూ తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుని, ఏమ్మా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ప్రశ్నల పరంపర ప్రారంభించింది. తప్పించుకుందామనుకున్న పరిస్థితి ఎదురవడంతో తప్పేలా లేదనుకున్న అర్చన తర్వాత మాట్లాడదాంలే మేడం అంది. ఆమెకిప్పుడు హేమలతతో పర్సనల్గా మాట్లాడాలని ఉంది. ఈవిడే సింహాచలం చెప్పిన కొత్త ప్రిన్సిపల్ అని తెలిస్తే ఆవిడ ఇంటికే వెళ్ళేది. కానీ అతను చెప్పలేదు, తాను అడగలేదు. ఇప్పుడు ఆవిడ భర్త ఎదురుగా తన వ్యక్తిగత విషయాలు చర్చించడం ఇష్టం లేని అర్చన మొహంలో కనిపిస్తున్న అయిష్టత హేమలత సూక్ష్మ దృష్టికి రావడంతో ఆమె కూడా ఆ విషయాలు వదిలేసి కాలేజ్ విషయాలు, లోకాభిరామాయణం మాట్లాడుతూ కడుపు నిండా టిఫిన్ పెట్టించింది. రేపు కాలేజ్కి రా అంటూ అర్చనని ఆహ్వానించి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె మాటలు, ఆమె ఆప్యాయత అర్చనకి ఏదో అభయం ఇచ్చినట్టు అనిపించింది. ఈ ఒక్క రాత్రి లాడ్జ్లో గడపక తప్పదు అని ఓ నిర్ణయానికి వచ్చి లాడ్జ్ వైపు నడిచింది. మర్నాడు కాలేజ్కి వెళ్ళిన అర్చనని ఆదరంగా ఆహ్వానించింది. అర్చన మెల్లగా సమయం చూసుకుని అంది, నాకు కొంతకాలం, సుమారు 6 నెలలు ఆశ్రయం కల్పించండి మేడం, మీకు రుణపడి ఉంటాను అంది. తప్పమ్మా, అంత పెద్ద మాటలెందుకు? ప్రస్తుతం మన లైబ్రేరియన్ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళింది. ఆ పోస్ట్ చేస్తావా? నీ డెలివరీ అయ్యేదాకా అంది హేమలత. అంతకన్నా ఏం కావాలి? తప్పకుండా చేస్తాను. అలాగే నాకేదన్నా హాస్టల్లో కూడా అకామిడేషన్ ఇప్పించగలరా? షూర్, వై నాట్. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రీసెంట్గా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది. నువ్వు అక్కడ జాయిన్ అవ్వచ్చు. హాయిగా నిర్భయంగా ఉండొచ్చు. అర్చన మొహంలో ఆరిపోయిన వెలుగు దివ్యకాంతితో వచ్చినట్టయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అంటూ ఉద్వేగంగా అంది. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అడిగింది ఆవిడ. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఇంకా ఇక్కడే ఉంటాను కదా, తప్పకుండా చెప్తాను అంది. ఆవిడ ఇంకా రెట్టించలేదు. అర్చన జీవిత నౌక చిన్న మజిలీలో ఆగింది. హేమలత దయతో అర్చన ప్రశాంతంగా బాబుకి జన్మనిచ్చింది. బాబుని చూసుకున్నప్పుడు చిన్న మమకారం ఉవ్వెత్తున లేచింది. మాతృత్వం మధురంగా గుండెల్లో సన్నాయి మోగింది. కానీ ఆమె ముందు బలంగా నిలబడిన ఒక లక్ష్యం ఆమె మమకారాన్ని జయించింది. సన్నాయిలోని శ్రావ్యతను ఆస్వాదించే స్థితిలో లేని తన ఆసక్తికి తలవంచింది. అర్చన డెలివరీకి వెళ్ళడం, డెలివరీకి వెళ్ళిన
లైబ్రేరియన్ డ్యూటీలో జాయిన్ అవడం ఒకేసారి జరిగాయి. ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. మళ్ళీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి ఆమె కళ్ళ ముందున్న పెద్ద ప్రశ్న బాబు. ఈ బాబుని ఏం చెయ్యాలి? తాడు బొంగరం లేని ఈ జీవితానికి బాబు నిజంగా ఒక ప్రతిబంధకమే. అలా అని వాణ్ణి ఏ మురుక్కాలువలో పడేయడానికి ఆమె హృదయం లేని కసాయి స్త్రీ కాదు. స్త్రీ సహజమైన మాతృత్వపు మమకారం ఆమెలోనూ ఉంది. చిన్ని చిన్ని పాదాలు, అరచేతులు, నల్లని కనుపాపలు అల్లనల్లన తిప్పుతూ కళ్ళు తెరిచి తన వైపు చూస్తున్న బాబు నన్నేం చేస్తావు అని అడుగుతున్నట్టే అనిపించి ఉలిక్కిపడసాగింది. బాబుని వాడి తాతగారికి నాయనమ్మకి అందించగలిగితే వాడి జీవితం చక్కటి మార్గంలో సాగిపోతుంది. వాడు ఉన్నతంగా ఎదుగుతాడు. ఆ నమ్మకం ఆమెకి ఉంది. 10 రోజులు గడిచి స్నానం చెయ్యగానే హేమలతకి చెప్పి హైదరాబాద్ వెళ్తున్నానని నమ్మించి బాబుని తీసుకుని బయలుదేరింది.